నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అల్లు అర్జున్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలు అయితే వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అయితే అల్లు అర్జున్ లోపల ఏదైతే ఘటన సంధ్యా థియేటర్ పుష్ప 2 రిలీజ్ ప్రీమియర్ షో ఘటన ఏదైతే ఉందో అక్కడ అల్లు అర్జున్ రాకముందే శ్రీతేజ్ స్పృహ కోల్పోయారు, ఇది థియేటర్ బయట జరగలేదు, థియేటర్ లోపల జరిగింది, ఇదిగో ప్రూఫ్స్, ఇదిగో వీడియోలు, ఇదిగో సీసీటీవీ సంధ్యా థియేటర్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అని అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు అయితే లేదంటే అల్లు అర్జున్కి సింపతిగా ఉండే కొంతమంది వ్యక్తులు అయితే వీడియోస్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ విచారానికైతే అల్లు అర్జున్ నిన్న ఏదైతే చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే విచారణకి వెళ్ళడం జరిగింది. దాదాపు 3 గంటలు పోలీసు ఉన్నతాధికారులు అయితే బన్నీని అయితే ఇంటరాగేషన్ అయితే చేశారు. అక్కడైతే అల్లు అర్జున్ ఎక్కడా కూడా సమాధానాలు అయితే చెప్పలేదు. అంటే ఎక్కడా కూడా పోలీసులు 29 క్వశ్చన్లు అయితే వేశారనేది అయితే సమాచారం. ఎక్కడా అల్లు అర్జున్ అయితే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేదనేది కూడా సమాచారం. కాకపోతే అల్లు అర్జున్ ఘటనలో ఏదైతే బాధితుడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో థియేటర్ లోపల జరిగింది, బయట జరగలేదనేది బలంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు అయితే ట్రెండ్ చేస్తున్నారు. కానీ నిన్న జరిగిన ఇంట్రాగేషన్లో అయితే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో సహా మీడియా ముందు అవ్వచ్చు, అల్లు అర్జున్ ముందు అవ్వచ్చు, ఆధారాలతో బలంగా వాళ్ళైతే కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అంటే పోలీసులు ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదు, మేము మా డ్యూటీ మేము చేశాము, అల్లు అర్జున్ రావడం అక్కడ మిస్టేక్, పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ ఎందుకు వచ్చారనేది కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే వర్షన్ అయితే వినిపించడం జరిగింది. కాకపోతే అల్లు అర్జున్ 9:20 ఏదైతే ఉందో అంటే ఒక థియేటర్ లోపల ఘటన జరిగిన 20 నిమిషాల ముందు కూడా అల్లు అర్జున్ ముషీరాబాద్కి సంబంధించిన మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాడు. అంటే పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్లో కూడా 9:28 నుంచి 9:34 పోలీసులు ఏదైతే సీసీ ఫుటేజ్ విడుదల చేశారో అల్లు అర్జున్ అయితే బయటే ఉన్నాడు. కానీ థియేటర్లో అయితే జరిగిన సంఘటన అల్లు అర్జున్కి ఏం సంబంధం ఉందనేది కూడా అల్లు అర్జున్ అభిమానుల వాళ్ళు చేస్తున్న వీడియోలో సమాచారం మనకు వచ్చి, అంటే అల్లు అర్జున్కి ఏ సంబంధం లేదనేది కూడా వీళ్ళ వర్షను. పోలీస్ డిపార్ట్మెంట్ వర్షన్ మాత్రం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడ మా దగ్గర 3,000కి సంబంధించిన కెమెరాల సీసీ ఫుటేజ్లు అయితే అన్నీ మేము సేకరించాము. అక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒకటే చెప్తున్నారు, ప్రైవేట్ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో 30 నుంచి 40 మంది మధ్యలో వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ అవ్వచ్చు వీళ్ళందరినీ దొబ్బడము, కర్రలతో దాడి చేయడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది, రేవతి చనిపోవడం జరిగింది అయితే వాళ్ళైతే బలంగా చెప్తున్నారు డిపార్ట్మెంటు. కాకపోతే పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన వీడియోలు 9:33 సమయంలో థియేటర్ బయటే అల్లు అర్జున్ ఉన్నాడు, ఈ ఘటన జరిగింది 9:16కి అయితే ఆ బాబుని ఎవరైతే శ్రీతేజ్ని అయితే కోల్పోయిన శ్రీతేజ్ని అయితే బయటికి తీసుకెళ్లే విజువల్స్ అయితే బయటికి వదిలారు, రిలీజ్ అవుతున్నారు. అంటే పోలీసులు కావాలనే అల్లు అర్జున్ని బాధితుల్ని చేస్తున్నారా అని పోలీసులకి అయితే సవాల్ విసురుతున్నారు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అర్జున్కి సంబంధించిన సింపతిదారులు. కానీ పోలీసుల వర్షన్ మాత్రం మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి, మేము అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశామని కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం ఏ విధంగా మలుపు తిరగబోతుంది ఈ కేసులో. కానీ ఈ వీడియోకి ఏమన్నా పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కోర్టులో డైరెక్ట్గా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయైతే మనకు తెలియాల్సి ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనమైతే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.